హరి కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత అంతిమ అధ్యాయము మోక్ష సన్యాస యోగము, అందులో ఉపోద్ఘాత రూపకంగా ఈ అధ్యాయం గురించి విశేషంగా మహాత్ములు చెప్పిన విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఈ భగవద్గీత అనేది ఒక మందిరం అనుకోండి. ఆ మందిరానికి 15 అధ్యాయాలు, 15 అంతస్తులు. 15వ అంతస్తులో పురుషోత్తముడు ఉన్నాడు. ఆ 15వ అధ్యాయం పేరేమిటి? పురుషోత్తమ ప్రాప్తి యోగం కదా. అది భగవంతుని యొక్క స్థానం, 15వ అంతస్తు. ఆ పైన 16, 17 దైవాసుర సంపద్ విభాగ యోగము మరియు శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఈ 2 గోపురం లాంటి, ఆలయానికి గోపురం కడతాం కదా అలా. ఇక ఈ చివరి అధ్యాయము కలశం లాంటిది, గోపురం పైన కలశం పెడతాం కదా ఆ విధంగా అని శ్రీ జ్ఞానేశ్వరి మహారాజు ఈ భగవద్గీతకు వ్యాఖ్యానం చేస్తూ మరాఠీలో చెప్పినాడు. జ్ఞానేశ్వరి భగవద్గీత అంటారు దానికి. ఈ అధ్యాయము మొత్తము భగవద్గీత యొక్క సారము, సింహావలోకన న్యాయం చేత ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి జరిగిన విషయాన్ని మరొకసారి అవలోకన చేసుకుంటూ రావడం, సంక్షేపంగా తెలుసుకోవాలి. మళ్ళీ దీనికి సింహావలోకన న్యాయం అంటారు. అంటే ఏ విధంగా అడవిలో సింహము నడుస్తూ ఉన్నప్పుడు అది మామూలుగా ఈ కుక్కలు, నక్కలు, ఈ జింకలు పోయినట్టుగా పోదది. సింహం ఒక అడుగు వేస్తుంది, నిలబడి ఈ వైపు మరొక అడుగేసి
మళ్ళీ నిలబడి ఈ వైపు చూస్తుంది, వెనక్కి చూస్తుంది, అవలోకనం చేస్తుంది వెనక్కి. అట్లా సింహం ఏ విధంగా వెనక్కి అవలోకనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటుందో అట్లా ఈ 18వ అధ్యాయం కూడా సింహావలోకన న్యాయం. అంటే మనం మొదటి నుంచి ఇంత దగ్గర 17 అధ్యాయాల వరకు ఏదైతే భగవద్గీత బోధ విన్నామో దాన్ని మళ్ళీ ఒకసారి సంక్షేపంగా వెనక్కి తిరిగి చూసుకుంటూ మళ్ళీ చెప్తూ పోతూ ఉంటాడనమాట. భగవంతుని ఉపదేశానికి ఉపసంహారాత్మకమైనటువంటి అధ్యాయం. భగవంతుడు చెప్పదలుచుకున్నటువంటి ఉపదేశం ఏదైతే ఉందో అది ఈ అధ్యాయంలో 72వ శ్లోక పర్యంతము బోధిస్తూ ఉంటాడు. 73వ శ్లోకంలో అర్జునుడు తన యొక్క ఉద్గారం, తన యొక్క అనుభవాన్ని వ్యక్తం చేస్తాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్ మయాచ్యుత. అంతవరకు దగ్గర బోధిస్తూనే ఉంటాడు భగవంతుడు. మొత్తం గీతలో ఈ వరకు చెప్పిన విషయాలన్నీ, భావాలన్నీ దీనిలో ఉపసంహరింపబడతాయి. కర్తవ్య పరాన్ముఖుడైనటువంటి అర్జునుడు కర్తవ్య నిర్వహణకు కాలువది నిలబడి కరిష్యే వచనం తవ స్వామి నీ ఆజ్ఞను పరిపాలించి తీరుతాను అని ప్రమాణం చేసింది ఈ అధ్యాయంలోని. ఇంత దగ్గర అతడు కర్తవ్య మోహాన్ని పొంది యుద్ధాన్ని మానుకొని అస్త్రశస్త్రాలన్నీ వదిలేసి కూర్చున్నాడు. అటువంటి వాని యొక్క మోహాన్ని పోగొట్టుడకై, శోకాన్ని పోగొట్టుడకై భగవంతుడు ఇంత దగ్గర బోధ చేస్తూ వచ్చాడు. చివరికి 73వ శ్లోకంలో ఈ అధ్యాయంలో అప్పుడు అన్నాడు అర్జునుడు, కరిష్యే వచనం తవ. ఏ స్వామి, ఏ కృష్ణ, ఇక మీరు ఎలా చెబితే అలా చేస్తాను అన్నాడు. అంటే ఇక్కడ యుద్ధం చేయమని చెప్పేది ఉన్నది భగవంతునికి. యుద్ధం చేస్తాను అంటున్నాడు. ఆ యుద్ధం చేయడం వల్ల ఇతనికి కళ్యాణం కూడా అవుతుంది, మోక్షం కూడా సిద్ధిస్తుంది. ఎలా అంటే నిష్కామంగా చెప్పాడు కదా భగవంతుడు, నువ్వు ఏ కర్మ చేసినా కానీ నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేయన్నాడు. మరి నీకు శాస్త్రం విధానం చేసినటువంటి విహిత కర్మ, యుద్ధ కర్మ, అది నువ్వు నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో నేను కేవలం నిమిత్తం మాత్రుడను, అంతా చేసేది భగవంతుడే అనే భావనతో యుద్ధం చేసినట్లయితే ఈ యుద్ధ కర్మని నీకు అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞానానికి హేతు అవుతుంది. పరంపరా రూపంలో ఈ యుద్ధ కర్మ నీకు మోక్షానికి సాధనమవుతుంది అని భగవంతుడు ఇంతకు పూర్వం చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అర్జునుడు అంటాడు, హే స్వామి, ఇక మీరు ఎలా చెప్తే అలా నేను చేస్తాను అంటాడు. అంతవరకు దగ్గర అంటే 73వ శ్లోక పర్యంతం భగవంతుడు బోధిస్తూనే ఉన్నాడనమాట. ఈ అధ్యాయంలోనే పడవేసిన గాంధీవాన్ని పట్టుకొని లేచాడు అధ్యాయంలో అర్జునుడు కదా. ఈ దృష్టితోనే ఈ అధ్యాయానికి అభ్యుత్థాన యోగం అని కూడా మరొక పేరు ఉంది. అంటే తన మోహాన్ని వదిలిపెట్టి శోకాన్ని విడనాడి గాంధీవాన్ని మళ్ళీ చేతిలో పట్టాడు. మళ్ళీ యుద్ధానికి సన్నద్ధుడైనాడు అర్జునుడు. అంటే మళ్ళీ లేచాడు యుద్ధం చేయడానికి. ఉత్థానం అంటే లేచుట, అభ్యుత్థానం అంటే మళ్ళీ యుద్ధం చేయడానికి లేచాడు, మళ్ళీ గాంధీవం చేతిలో పట్టుకున్నాడు. అందుకే దీనికి అభ్యుత్థాన యోగం అని కూడా అంటారు. అర్జున విషాద యోగంతో ప్రారంభమైనటువంటి గీత మోక్ష సన్యాస యోగంతో ముగిసింది. అలా ఎక్కడ మొదలైంది? అర్జున విషాద యోగం. అర్జునుడు ఏడ్చాడు మొదలు, గాంధీవాన్ని పడేసి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. వీళ్ళందరినీ నేను చంపాలా, వీళ్ళ తాతలు, నా గురువులు, నా మేనమామలు, తండ్రులు, కొడుకులు, బావలు, బావమార్గులు, ఎంతోమంది బలగం, వీళ్ళంతెవరు పరాయి వల్ల, అంతా నా వాళ్ళే కదా. మరి నా వారిని చంపుకొని నేను ఈ సుఖభోగాలను అనుభవించాలా? కిమ్నో రాజ్యాన గోవింద కిం భోగై జీవితేనవా. ఈ రాజ్యం ఎందుకు, ఈ భోగాలు ఎందుకు వీళ్ళని చంపుకున్న తర్వాత అని అతడు విషాదంతో కూర్చున్నాడు, ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అయితే ఆ అర్జునుని యొక్క విషాదం, ఆ అర్జునుని యొక్క ఏడుపు ఏదైతే ఉందో అది యోగమైంది అంటాడు కదా. మనం ఏడిస్తే ఏమవుతుంది? రోగం అవుతుంది. మనం ఏడిస్తే రోగం అవుతుంది. అయితే మనం కూడా భగవంతుని ముందు పెట్టుకొని ఏడిస్తే మనది కూడా యోగమే అవుతుంది. అందుకని ఏడుకోండి. ఎట్లా ఏడుకోండి? భగవంతుని ముందు పెట్టుకొని ఏడుకోండి. ఫలం ఉన్నది దానికి, ఏడుపు కూడా ఫలం ఉంది, అది యోగం అవుతుంది. భార్య బిడ్డలు ముంగల పెట్టుకొని ఏడుస్తారంటే అది రోగం అవుతుంది. ఏం రోగం? భవరోగం అవుతుంది. జన్మించడం మరణించడం అనేటువంటి రోగం అవుతుంది. చూసారా?
అందుకే అంటున్నాడు ఇక్కడ, అర్జునుని యొక్క విషాదము అది యోగమయ్యింది. యోగ రూపంలో ఉండే విషాదము యోగానికి దారితీసిన విషాదం అయ్యింది. అందరి విషాదాలు రోగాలైతాయి, కానీ యోగాలు కావు అంటాడు. అందరూ ఏడుస్తున్నారు. ఏడున్నాడు ఎవడు ఈ ప్రపంచంలో? గట్టిగానో గుట్టుగానో ఎవడో ఏడుస్తూనే ఉన్నాడు. అందరూ ఏడుస్తూనే ఉన్నారు. కొందరేమో గట్టిగా బోరమని ఏడుస్తారు, కొందరేమో లోన గుట్టుగా ఏడుస్తారు. మొత్తం ఏడుపు మాత్రం ఎవరికి తప్పింది కాదు. వానికి ఏ రోగం లేకున్నా కానీ మందిని చూస్తే రోగం వస్తుంది వానికి కదా. మందిని చూసి ఏడుస్తాడు. వానికి రోగం లేదు, ఏడుపు లేదు, మందిని చూస్తే ఏడుపు వస్తుంది వానికి. ఎందుకు వస్తే చెప్పండి? వాడు మంచిగా బతకబట్టే నేను గిట్ల ఉంటి, వాడు ముందు పోబట్టే నేను ఇక్కడనే ఉంటి అని ఏడుస్తాడు వాడు. మొత్తం మీద ఏదో ప్రకారంగా ఏడుస్తాడు. ఏడవనోడు ఎవడు లేడు, చూసారా? అందువల్ల మనం ఏడిస్తే అవి రోగాలు అవుతాయి. అర్జున విషాదం భగవంతుని సన్నిధిలోనిది, సమ్ముఖంలోనిది. భగవంతుని ఎదురుగా పెట్టుకొని ఏడ్చాడు కాబట్టి ఆ పుణ్య విషాదానికి ఫలంగా పర్యవసానంగా పరిశుద్ధ సన్యాసం సిద్ధించింది అని చెప్తూ వాహ్వా అర్జునుడు ధన్యుడు అంటాడు రామకృష్ణానంద స్వామిలో. చూసారా? భగవంతుని ముందు పెట్టుకొని ఏడ్చాడు కాబట్టి అర్జునుడు ధన్యుడైపోయాడు కదా. ఎక్కడనో అడవిలో కూర్చొని ఏడిస్తే అరణ్య రోదనం, అక్కడ ఎవడు మనల్ని ఓదార్చేటోడు? అడవిలో కూర్చొని ఏడిస్తే పోనీ మన బంధువుల ముందు, మన భార్య బిడ్డల ముందు ఏడ్చామనుకో, ఏం చేస్తారు నీకు? ఏమైనా నీకు ఉపయోగపడతారా? భగవంతుని ముందు పెట్టుకొని ఏడవండి. ఆ భగవంతుడు నీకు దారి చూపెడతాడు. నిన్ను ఎవరి దగ్గర నేను పంపిస్తాడు, లేదా వారిని నీ దగ్గరికి రప్పిస్తాడు. ఏదో ఒకటి చేస్తాడు. అందువల్ల భగవంతుని ముందు పెట్టుకొని ఏడవండి. శ్రీరామచంద్రుడు కూడా ఏడ్చాడు. ఏడిస్తే ఏమైంది? అది కూడా యోగమైపోయింది. అర్జునుడు ఏడిస్తే భగవద్గీత ప్రకటమైంది. శ్రీరామచంద్రుడు ఏడిస్తే యోగ వాసిష్టం ప్రకటమైంది. వశిష్ఠ మహర్షి ముందు పెట్టుకొని ఏడ్చాడు. అందుకని వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టాన్ని చెప్పాడు. వాస్తవంగా రాసింది వాల్మీకి మహర్షి. యోగ వాసిష్టం, ఈ రామాయణం కూడా రాసింది వాల్మీకి మహర్షి. ఈ వశిష్ఠ మహర్షులు చెప్పినాడు అన్నమాట. ఏ విధంగా వ్యాస భగవానుడు భాగవతం రాశాడు, చెప్పింది ఎవరు? సుఖ మహర్షి. అట్లా రాసింది వాల్మీకి మహర్షి, చెప్పింది వశిష్ఠ గురుదేవులు. ఈయనకైనా ప్రకారైన గురుదేవుని ఎదురుగా పెట్టుకొని ఏడ్చాడు కాబట్టి యోగ వాసిష్టం ప్రకటమైంది. లోకానికి అద్భుతమైనటువంటి గ్రంథం, అజాతవాదాన్ని బోధించినటువంటి గ్రంథం, శుద్ధ వేదాంతం. కథారూపంలో చెప్తాడు, అంత వేదాంతమే, మొత్తం వేదాంతమే. అద్భుతమైనటువంటి గ్రంథం. అజాతవాదాన్ని బోధించిన గ్రంథాలు చాలా తక్కువ. యోగ వాసిష్టం ఒకటి, వేదాంత సిద్ధాంత ముక్తావళి ఒకటి, మరియు మాండుక్య కారికలు ఇదొకటి, ఇంకా మనకు అష్టావకర గీత, అవధూత గీత మొదలైనటువంటి ఉన్నాయి. కాబట్టి ఏడవడం అనేది సహజం, ఏడుస్తూ ఉంటాడు. కానీ ఆ ఏడ్చేది ఏదో భగవంతుని ముందు పెట్టుకొని ఏడవండి. అయితే ఇక్కడ అర్జునుడు ఇంత దగ్గర ఎన్నో ప్రశ్నలు చేస్తూ వచ్చాడు. భగవంతుడు వాటికి సమాధానం కూడా చెప్తూ వచ్చాడు. 5వ అధ్యాయంలో మనం ఏం చెప్పుకున్నాము? కర్మ సన్యాస యోగం. అక్కడ కర్మలను సన్యాసించేటువంటి యోగం. ఇక్కడ ఏ యోగము? సన్యాస యోగమే. ఇది కూడా ఏం సన్యాసం? మోక్ష సన్యాసం. చూసారా? కర్మలకు సన్యాసం చెప్పితే అక్కడ కర్మ సన్యాస యోగం అయింది. ఇక్కడ మోక్షానికే సన్యాసం చెప్పినట్లే, మోక్షానికే సన్యాసం ఇయ్యారు. అందుకని ఇది మోక్ష సన్యాసం అయింది. లోకంలో ఇండ్లకు సన్యాసం ఇయ్యి, వాకిళ్ళకు సన్యాసం ఇయ్యి, వస్త్రాలకు సన్యాసం ఇయ్యి, వాహనాలకు సన్యాసం ఇయ్యి, కులానికి గోత్రానికి అన్నిటికీ సన్యాసం ఇయ్యి అని బాహ్య సన్యాసం గురించి చెప్పింది ఉన్నది కదా. ఒక సన్యాసి వదులుతాడంటే ఏం వదులుతాడు అంటే తన సర్వస్వాన్ని, బాహ్యమైనటువంటి ఆస్తులు పాస్తులు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ వదిలిపెట్టు అని చెప్పింది ఉన్నది. పుత్ర మిత్ర కలత్రాలు ఆస్తులు పాస్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ వదిలిపెట్టమని చెప్పింది ఉన్నది. కానీ ఇక్కడ మోక్షానికే సన్యాసం ఏమన్నాడు. ఏ మోక్షం కావాలనుకుంటున్నావో ఆ మోక్షనే వదిలిపెట్టు అంటాడు. అంటే మోక్ష వాంఛ వదిలిపెట్టు, మోక్షం కావాలనే కోరికను వదిలిపెట్టు అన్నాడు ఇక్కడ. ఎందుకు అట్లెందుకు చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు? మోక్షాన్ని వదులుకో అంటున్నాడు. అందరూ మోక్షం కోసమే ప్రవృత్తులు అవుతున్నారు కదా, మరి మోక్షాన్ని వదులుకోమని ఎందుకు చెప్తున్నాడు భగవంతుడు అని అంటే, ఎవడైతే మొదలు బద్ధుడై ఉంటాడో వానికి మోక్షం యొక్క అపేక్ష ఉంటుంది. మరి నువ్వు బద్ధుడు కానే కాదు,
మోక్షం కావాలని ఎలా కోరుతావు? నువ్వు బద్ధుడవై ఉంటే మోక్షం కావాలని కోరవచ్చు, ఇది ఉచితమే. కానీ నువ్వు బద్ధుని కానే కాదు, మోక్షం కావాలని ఎట్లా అంటావు నువ్వు? అందువల్ల మోక్ష సన్యాసము అన్నాడు ఇక్కడ. కలలో కనపడిన బంధము మేలుకొన్న వారికి లేనట్లు అవిద్యావశంతో ఏర్పడేటువంటి ఈ సంసార బంధం ఏదైతే ఉందో ఆత్మజ్ఞానికి ఎప్పుడూ లేదంటాడు. కళలు మనం చూస్తూ ఉంటాం, మనందరికీ అనుభవం ఉన్నది. ఏవేవో కళ్ళు పడుతూ ఉంటాయి, మంచి స్వప్నాలు పడతాయి, దుస్వప్నాలు కూడా పడతాయి. లేచిన తర్వాత ఏది ఉండదు. అప్పుడు మనం ఏమనుకుంటాం? అంతా మిథ్యా, అంతా కళ్ళ, జూట అంటాం. ఏ విధంగా మెలుకున్న వానికి స్వప్నము మిథ్యానో, అది లేనే లేదో వాస్తవంగా, అట్లే స్వరూపం నుండి మేల్కొన్నటువంటి ఆత్మజ్ఞానికి ఈ సంసారం కూడా లేనిదే, సంసారం కూడా సత్యం కాదు, ఇది కూడా కళ వంటిదే. నిన్నటి దినాన్ని మీరు గుర్తు చేసుకోండి, నిన్న జరిగిపోయిన దినాన్ని గుర్తు చేసుకోండి. మీకు ఎలా చూస్తుంది? స్వప్నంలాగా అనిపించడం లేదా? రాత్రి చూసిన స్వప్నం లేచిన తర్వాత మళ్ళీ కనపడుతుందా? నిన్నటి దినం ఇవాళ కనపడుతుందా? నిన్నటి రోజు మళ్ళీ వస్తుందా? రాదు. నిన్న ఏం వారం? నిన్న శుక్రవారం. మళ్ళీ శుక్రవారం వస్తుంది కదా స్వామీజీ, మళ్ళీ శుక్రవారం వస్తుంది కదా, నిన్నటి రోజు రాదంటారు కదా. అంటే ఆ శుక్రవారం రాదు, వేరే శుక్రవారం వస్తుంది. పోయింది అంతే. ఆ ఘటనలు, ఆ వ్యక్తులు, ఆ సన్నివేశాలు, ఆ వ్యవహారము, ఆ దినము అంతా పోయింది. అది పోయింది, మళ్ళీ రాదుగా. స్వప్నములు కాక మరేమన్నా చెప్పండి. ఈ స్వప్నం ఎట్లనో ఇది కూడా స్వప్నం లాంటిదే. అందుకే ఐతరేయ ఉపనిషత్తు చెప్పింది, త్రయ అవసతాహ త్రయ స్వప్నాహ. ఈ 3 అవస్థలు ఏవైతే ఉన్నాయో 3 కూడా స్వప్నములే, ఒకటే స్వప్నం కాదు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, అందులో స్వప్నం ఒకటే అని చెప్తాం మనం. కానీ 3 కూడా స్వప్నాలే అంటాడు. ఎందుకు? నా ఆయాతి గతం దినం, పోయిన దినం మళ్ళీ రాదు. స్వప్నం కాక మరి ఏం చెప్పండి. అందువల్ల స్వప్నం నుండి మేల్కొన్నటువంటి వానికి ఏ విధంగా ఆ స్వప్న ప్రపంచం మిథ్యా అని తోస్తుందో, అదేవిధంగా ఈ జాగ్రత్త ప్రపంచం కూడా ఆత్మజ్ఞానికి మిథ్యా అని తోస్తుంది. ఒక అవస్థలో తోచి మరో అవస్థలో మటుమాయమైపోయేటువంటి ఈ దృశ్య సంసార బంధము అసంగము, కేవలము కూటస్థము అయినటువంటి ఆత్మలో భ్రాంతి చేత మాత్రము ప్రతీతి అవుతుంది అంటాడు. ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు లేకుండా పోతుంది కదా. ఇప్పుడు ఈ జాగ్రత్త ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. నిద్రపోయిన తర్వాత లేకుండా పోతుంది, సుషుప్తిలో ఆ స్వప్నం కూడా లేకుండా పోతుంది. మళ్ళీ జాగ్రత్తకు వచ్చిన తర్వాత మళ్ళీ కనపడుతుంది ప్రపంచం కదా. ప్రళయము లోపల లేకుండా పోతుంది. సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము లేదు, ప్రళయంలో లేదు, మధ్యలో మాత్రము కనపడుతుంది. ఆదౌ అంతేచ యన్ నాస్తి, ఆది యందు అంతం నందు ఏది లేదు, వర్తమానేపి తత్తథ, ఈ వర్తమాన కాలంలో కూడా అది లేనిదే. చూసారా, ఏది సత్య వస్తువు ఉంటుందో ఎప్పుడూ ఉండాలి, 3 కాలాల్లో ఉండాలి. జాగ్రత్తలో, స్వప్నంలో, సుషుప్తిలో, భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్తులో, అన్ని కాలాల్లో ఉండేది ఏదో అది సత్యం. త్రిషు కాలేషు ఏకరూపేణ అవస్థిత యో వస్తు స పారమార్థిక. 3 కాలాల్లో ఏది అబాధ్యమై ఉంటుందో, బాధ కాకుండా, అంటే ఇతర ప్రమాణాల చేత అది బాధ కావద్దు. ఏ విధంగా మనకు రజ్జు యందు సర్పం యొక్క భ్రాంతి అయిన చోట భ్రాంతి కాలంలో కనపడుతుంది, కానీ అధిష్టాన జ్ఞానం అయిందనుకో ప్రత్యక్ష ప్రమాణం చేత, ఈ ప్రత్యక్ష ప్రమాణం చేత ఇంత దగ్గర కనపడినటువంటి సర్పము బాధ అయిపోతుంది, అంటే లేకుండా పోతుంది. అంటే ఏమిటి? ఇది మిథ్యా అని నిశ్చయం అవుతుంది. అంటే చూడు, వేరే ప్రమాణం చేత ఆ సర్పం బాధ అయిపోయింది, మిథ్యత్వ నిశ్చయం అయిపోయింది. కానీ పారమార్థిక వస్తువు అట్లా కాదు, ఏ ప్రమాణం చేత అది బాధ అయ్యేది కాదు, ఎప్పుడూ ఉంటుంది. అసలు ఏ ప్రమాణం కూడా దాన్ని విషయం చేయడానికి సమర్థములు కావు. ప్రత్యక్షం కానీ, అనుమానం కానీ, ఉపమానం కానీ, శబ్దం కానీ, అర్థపత్తి కానీ, అనుపలబ్ధి కానీ, ఇంకా ఇతర ఏ సూర్యచంద్ర నక్షత్రాది ప్రకాశాల చేత కానీ ఆత్మ తెలియబడేది కానే కాదు, విషయం అయ్యేది కానే కాదు. ఇక బాధ అయ్యేదైతే దూరమే ఉంది. అటువంటి వస్తువు పారమార్థిక వస్తువు, దానికే సత్యం అంటాము. సత్యత్వం బాధరాహిత్యం జగద్బాధైక సాక్షిణ. వేదాంత పంచదశి. సత్యత్వం అంటే ఏమిటి? బాధరాహిత్యం సత్యత్వం. దేనికి బాధ లేదో, అంటే ఏది మిథ్యా అని సిద్ధి కాదో అది సత్యం. ఏది అది? ఒకటే ఒక వస్తువు ఉంది,
పారమార్థిక వస్తువు, పరమాత్మ వస్తువు, అదొకటే సత్యం. తద్భిన్నమంతా కూడా అసత్యం, మిథ్యా, జూట, అనిర్వచనీయము అని చెప్పింది. కాబట్టి ఈ ప్రత్యేక అభిన్న పరమాత్మ కంటే భిన్నమైనది ఏదైతే ఉందో ఇది ఒకసారి ఉంటుంది, ఒకసారి లేకుండా పోతుంది. ఆది యందు లేదు, అంతం నందు లేదు, మధ్యకాలంలో మాత్రం కనపడుతుంది. అందువల్ల ఇది సత్యం కాదు, ఎల్లప్పుడూ ఉండేది కాదు. అందువల్ల దీనికి ఏమనాలి? మిథ్యా. మిథ్యా అంటే అనిర్వచనీయం. నిర్వచనం అంటే చెప్పుటకు యోగ్యమైనటువంటిది. ఇది ఇట్లా ఉంది, ఇది కుర్చీ అని చెప్పడానికి వస్తుంది, కానీ ప్రపంచాన్ని ఆ విధంగా చెప్పడానికి రాదు. ఇదమిత్తం అని అంటూ చెప్పడానికి రాదు. ఎందుకు? ఒక వస్తువు సత్యంగా ఉంటే ఇది ఫలానా అని చెప్పడానికి వస్తుంది. సత్యం కానే కాదన్నప్పుడు ఇదమిత్తం అంటూ ఎలా చెప్పగలవు? పరమాత్మ వలె 3 కాలాల్లో ఉంటుందా ఈ ప్రపంచము? 3 కాలాల్లో ఉండలేదు. ఒక కాలంలో మాత్రం కనపడి మరొక కాలంలో మాయమైపోతుంది. అందుకని పరమాత్మ వలె సత్యము అని చెప్పడానికి రాదు. పోనీ వంద్యాసుతుని వలె లేనే లేదా ఈ ప్రపంచము? కనపడకుండా ఉన్నదా? ఇది ప్రత్యక్షంగా కనపడుతుంది, వ్యవహారం జరుగుతుంది, లేదనడానికి రాదు. మరి ఏమైంది? ఉంది. కానీ వంద్యాసుతునిలాగా లేదు ఇది. వంద్యాసుతుడు ఎవరికైనా కనపడ్డా? కనపడలేదు. వాడు లేనే లేడు. ఆకాశ పుష్పము, కూర్మరోము, తాబేలకు వెంట్రుకలు ఉంటాయా? చూశారు ఎప్పుడన్నా? లేదు. శశశృంగం, కుందేలకు కొమ్ములు ఉంటాయా? ఉండవు. నరశృంగం, మనుషులకు కొమ్ములు ఉంటాయా? గర్దభ శృంగం, గాడిదకి, గుర్రానికి, ఎలుకకు కొమ్ములు ఉంటాయా? ఉండవు. పోనీ ఇప్పుడు లేకుండొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు కదా. ఏ కాలంలోనన్నా, ఏ యుగంలోనన్నా ఉన్నాయా? ఎప్పుడూ లేవు. వాటికంటారు అసత్ అంటారు. మరి ఆ వంద్యాసుతాదుల వారి అసత్ అని చెప్పడానికి వస్తుందా ఈ ప్రపంచాన్ని? చెప్పడానికి రాదు. ఎందుకు? ప్రత్యక్షంగా కనపడుతుంది. ఇది లేదంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? అందుకే ద్వైతవాదులు శంకరాచార్యులను అడుగుతారు, ఈ ప్రపంచం లేదు లేదు మిథ్యా మిథ్యా అని అంటావు, ప్రత్యక్షంగా కనపడుతుంది కదా, లేదంటే మేమెట్లా ఒప్పుకుంటాము అంటారు. అప్పుడు శంకరాచార్యుల వారు అంటారు, లేదని నేనెక్కడ అంటున్నా అంటాడు. లేదని నేను అన్నానా? కనపడుతుండగా లేదని ఎట్లా అంటావు? లేదని నేను అనడం లేదు, కాదు అంటున్నా. ఏం కాదు? పరమార్థికం కాదు, పారమార్థికం కాదు. ఎట్లా పరమాత్మ వస్తువు ఉంటుందో అట్లా ఎప్పుడు ఉండేది కాదు. అందువల్లనే దీనికి సత్తని నిర్వచించి చెప్పడానికి రాదు, అసత్తని నిర్వచించి చెప్పడానికి రాదు. అందుకే దీనికి ఏమన్నారు? అనిర్వచనీయం. నిర్వక్తం న శక్యతే ఇది అనిర్వచనీయం. ఈ విధంగా సత్తని అసత్తని నిర్వచించి చెప్పడానికి రాదు కాబట్టి దీనికి అనిర్వచనీయం, మిథ్యా అంటారు కదా. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అనిర్వచనీయం అంటే మరి పరమాత్మ కూడా అనిర్వచనీయమే ఉన్నాడు, జగత్తు కూడా అనిర్వచనీయమే ఉంది. మరి 2 అనిర్వచనీయాలు అయినాయి కదా, అలా ద్వైతాపత్తి వస్తుంది కదా. నువ్వు ద్వైతివా అద్వైతివా ఏం చెప్పడానికి కూర్చున్నావు ఇక్కడ? మళ్ళీ ఒక ఆపత్తి వస్తుంది, అంతే కదా. పరమాత్మ కూడా అనిర్వచనీయం ఉన్నాడు, జగత్తు కూడా అనిర్వచనీయం ఉన్నది. మరి మళ్ళీ 2 వచ్చి కూకునే కదా, ద్వైతాపత్తి వచ్చే కదా అని అంటే అది అనిర్వచనీయమే, ఇది అనిర్వచనీయమే. కానీ ఆ అనిర్వచనీయానికి ఈ అనిర్వచనీయానికి తేడా ఉంది. సత్సే విలక్షణ్ బాధయోగ్యో, అసత్సే విలక్షణ్ స్వరూపవాన్. ఇది జగత్తుకు చెప్పేటువంటి అనిర్వచనీయం యొక్క లక్షణం. సత్సే విలక్షణ్ బాధయోగ్యో. సత్ అంటే పరమాత్మ, పరమాత్మ కంటే విలక్షణంగా ఉంది అంటే ఏమిటి అంటే ఇతర ప్రమాణాల చేత ఇది బాధ అయిపోతుంది. మరి అసత్ కంటే విలక్షణం ఉంది అంటే అసత్ అంటే అది ఎవరికి కనపడదు, దానికంటే విలక్షణం ఉంది అంటే ప్రతీతి అవుతుంది, ప్రతీయమానం అవుతుంది. అసత్సే విలక్షణ్ స్వరూపవాన్ కనపడుతుంది. ఇంకా ఈ విధంగా సత్ కంటే విలక్షణం బాధయోగ్యం ఉన్నది, అసత్ కంటే విలక్షణం స్వరూపం గలది. కాబట్టి ఈ ప్రపంచానికి అనిర్వచనీయమని ఈ లక్షణం చేత మేము చెప్తాము. ఇక పరమాత్మకు అనిర్వచనీయమని ఎలా చెప్తారు మీరు అంటే యద్వాచానభ్యుదితం ఏన వాగ్యభ్యుజతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని శృతులు చెప్పిన ప్రకారంగా అది వాక్కుకు విషయము కాదు కాబట్టి అనిర్వచనీయమని పరమాత్మకు చెప్పినాము. 2 అనిర్వచనీయాలు, కానీ దాని లక్షణం వేరే, దీని లక్షణం వేరే. ఇంత వివక్ష ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా ఎట్లున్నది అంటే దృశ్యమానం ఉన్నది,
కనపడుతున్నది కానీ సత్యం కాదు, మిథ్య. అందువల్ల ఈ మిథ్య అయినటువంటి ప్రపంచము సత్యం అని అనుకున్నట భ్రాంతి. అందుకని ఈ భ్రాంతి సిద్ధమైనటువంటి ప్రపంచము, ఆ ప్రపంచాంతర్గతమైందే ఈ బంధమోక్షాలు. నేను బద్ధుణ్ణి, నేను జీవుణ్ణి, నేను కర్తను, నేను భోక్తను అని ఎక్కడ అనుకుంటున్నాడు? ప్రపంచంలోనే అనుకుంటున్నాడు. ప్రపంచమే మిథ్య, దానికి కారణమైనటువంటి అజ్ఞానమే మిథ్య అయినప్పుడు ఇంకా ఈ బద్ధుణ్ణి ముక్తుని కావాలి అనుకోవడం ఇది ఎట్లా సత్యము అంటాడు. ఈ విషయంలో అధ్యాత్మోపనిషత్తు చక్కగా చెప్తుంది మనకు. మాయా కృప్తౌ బంధ మోక్షౌ నస్తస్వాత్మని వస్తుతః యథా రజ్జౌ నిష్క్రియాయాం సర్పాభాస వినిర్గమౌ బుద్ధేరేవ గుణావేతౌ నతు నిత్యస్య వస్తునః అతస్థౌ మాయయా కృప్తౌ బంధమోక్షౌ నాత్మని. స్పష్టంగా చెప్తుంది ఉపనిషత్తు. ఈ బంధమోక్షవు మాయా కృప్తౌ, మాయ చేత రచింపబడినటువంటివి, మాయ చేత కల్పించబడినటువంటిది బంధము కానీ మోక్షం కానీ. మోక్షం కూడా కల్పననే, మోక్షం కావాలనుకోవడం కూడా అజ్ఞానమే, భ్రాంతే. ఎందుకు? నువ్వు ఎల్లప్పుడూ ముక్త స్వరూపుడే ఉండగా నాకు మోక్షం కావాలని ఎలా కోరుతావు నువ్వు? అందుకని ఈ బంధం కానీ మోక్షం కానీ మాయా చేత కల్పించబడినవి. స్వాత్మని వస్తుతః నస్తః, ఈ రెండు స్వాత్మయందు అంటే స్వరూపమునందు బంధము లేదు, మోక్షము లేదు. ఏ విధంగా? యథా నిష్క్రియాయాం రజ్జౌ సర్పాభాస వినిర్గమౌ అన్నాడు. ఏ విధంగా? నిష్క్రియమైనటువంటి రజ్జువునందు నిశ్చలంగా ఉన్నది అక్కడ తాడు, ఆ తాడు యందు భ్రాంతి చేత మసక చీకట్లో పాము భ్రాంతి అయింది. ఆ పాము యొక్క ఆభాస, సర్ప ఆభాస కానీ వినిర్గమం, ఆ సర్పం యొక్క నివృత్తి కానీ, దాని యొక్క ప్రతీతి కానీ నివృత్తి కానీ రెండు కూడా లేవు అక్కడ వాస్తవంగా. మరి ఏముంది? ఉన్నది ఒక తాడే, అంతే. తాడే నీకు భ్రాంతి చేత పాము వలె తోస్తుంది. ఆ పాము అనేటువంటి సర్ప ఆభాస, మరి అధిష్టాన జ్ఞానం, తాడు జ్ఞానం అయిన తర్వాత ఈ పాము లేదు. ఏమైంది? పాము వినిర్గమవు, అది లేకుండా పోయింది, నివృత్తి అయింది. ఇది ఉన్నది అని అనుకోవడం కానీ లేదని పోయిందని అనుకోవడం కానీ రెండు కూడా భ్రాంతి అంటాడు. రెండు కూడా మిథ్యనే. అది రాలేదు, పోలేదు, అక్కడ ఉన్నది ఒకటే వస్తువు. అట్లా ఈ బంధమోక్షాలు ఏవైతే ఉన్నాయో ఇవి బుద్ధేహే ఏవ. ఇవి ఎవరికి ఉన్నాయా ఈ బంధమోక్షాలు అంటే బుద్ధికి సంబంధించినవి ఇవన్నీ. బుద్ధి చేత కల్పించుకున్నావు నువ్వు, అంతే. నేను బద్ధుని అని అనుకున్నావు, ముక్తుని అని కూడా అనుకుంటున్నావు, కానీ నువ్వు బద్ధునివి కాదు, ముక్తునివి కూడా కాదు. నతు నిత్యస్య వస్తునః, నిత్యమైనటువంటి ఆత్మ వస్తువుకు ఈ బంధమోక్షాలు లేవు. అతః, అందువల్ల తౌ అంటే ఈ రెండు, బంధము మోక్షము, మాయయా కృప్తౌ, మాయ చేత కల్పించబడ్డాయి. నచ ఆత్మని, ఆత్మయందు లేవు అని అధ్యాత్మోపనిషత్తు 26వ శ్లోకం మరియు 29వ శ్లోకం, ఈ రెండు శ్లోకాల్లో చెప్పబడింది. ఇదే విషయాన్ని శ్రీ వాల్మీకి మహర్షుల వారు కూడా యోగ వాసిష్టంలో చెప్తారు. యోగ వాసిష్టము 3వ ప్రకరణము 100వ సర్గ 37వ శ్లోకం. నిత్యాసంభవ బంధస్య బద్ధోస్మీతి కుకల్పన యస్య కాల్పనికస్తస్య మోక్షో మిథ్యా న తత్వతః. నిత్య అసంభవ బంధస్య, ఆత్మయందు బంధం అనేది సంభవమే లేదంటాడు. బంధం అనేది సంభవమే లేదు. బంధం అంటే ఏమిటి? అహంకారం మొదలుకొని అనాత్మ వస్తువు అంతా కూడా బంధమే. ఇది నాది నేను అనుకోవడమే బంధం. శరీరం మొదలుకొని, అహంకారం మొదలుకొని, బాహ్య ప్రపంచంలో నీకు పరిమితమైనటువంటి సీమితమైనటువంటి ఏదైతే నాది నాది అనుకుంటున్నావో ఇదంతా కూడా బంధంలోనే వచ్చేస్తుంది కదా. ఈ బంధము ఆత్మయందు నిత్య అసంభవ. నిత్యం అంటే ఎప్పుడు కూడా సంభవం లేదు. బంధం అనేది ఎప్పుడు కూడా లేదు. అయితే నేను బద్ధుణ్ణి అని అనుకుంటున్నాడు కదా జీవుడు. నేను బద్ధుణ్ణి, నేను జీవుణ్ణి, నేను కర్తను, నేను భోక్తను, నేను సుఖిని, నేను దుఃఖిని అని అనుకుంటున్నాడు కదా. మరి దీని సంగతి ఏమిటి అంటే కుకల్పన అన్నాడు. కుత్సితమైన కల్పన. నీ బుద్ధి భ్రాంతిలో పడి పుట్టిగా కేవలం కల్పన చేసుకుంటున్నావు అంతే. వాస్తవంగా బంధం లేదు, మోక్షం లేదు.
యస్య కాల్పనిక తస్య, ఎవడైతే కల్పన చేసుకుంటున్నాడో వానికి బంధము, వానికి మోక్షము అంతే. కానీ కల్పనాతీతమైనటువంటి నిత్య ముక్త స్వరూపమైనటువంటి తన స్వరూపాన్ని తెలుసుకున్న వానికి బంధము లేదు, మోక్షము లేదు. నా తత్వత వాస్తవంగా బంధమోక్షాలు లేవు అని మనకు ఉపనిషత్తులు మరి యోగ వాసిష్టము చెప్తున్నాయి. ఇంకా శంకరుల వారైతే అడుగడుగున చెప్తూనే ఉంటాడు, ప్రతి చోట చెప్తూనే ఉంటాడు శంకరాచార్యుల వారు. సిద్ధాంత బిందులో కానీ, మరి నిర్వాణాష్టకంలో కానీ, ఇంకా ప్రకరణ గ్రంథాల్లో, మరి భగవద్గీతలో కూడా భాష్యంలో అడుగడుగు చెప్తూనే ఉంటాడు. ఇదంతా కేవలం మిథ్యా అని చెప్తాడు. కాబట్టి బంధము మోక్షం అనేది లేదు. కాబట్టి మరి ఎప్పుడైతే బంధమే నీకు లేదో మోక్షము కావాలి అని కోరుట కూడా భ్రాంతియే. అందుకని ఆ మోక్ష వాంఛ కూడా వదిలిపెట్టు. అందుకనే మోక్ష సన్యాస యోగం, మోక్షానికే సన్యాసమే. అంతే, బంధం లేదు నీకు, ముక్తుడవే ఉన్నావు. బంధం ఉన్నదనేది కూడా భ్రాంతే, ముక్తుని అయినా అనుకోవడం కూడా భ్రాంతే. ఎవడైతే నేను ముక్తుని అయినా అనుకుంటాడో వానికి ఇంకా అజ్ఞానం పోలే. ఎవడైతే నేను ముక్తుని అయినా అనుకుంటాడు కదా వానికి అజ్ఞానం పోలే. ఎందుకు? వాడు ముక్తుడైండా? చెప్పండి. విముక్త చ విముచ్యతే, ముక్తుడే ముక్తుడైండు, బద్ధుడు ముక్తుడు కాలే. అందుకని గీతా భాష్యంలో కూడా శంకరాచార్యులు ఒక చోట చెప్తాడు, ఇదే 18వ అధ్యాయంలో, ఇదివరకు ఎవడు ముక్తుడు కాలేదు, ముందు కాలేడు కూడా అంటాడు. ఇదివరకు ఎవడు ముక్తుడు కాలే, వ్యాసుడు, వశిష్ఠుడు, వాల్మీకి, ఎందరో ఋషులు ఉన్నారు కదా, ఎవడు ముక్తుడు కాలే అంటాడు. ఇక కారు కూడా ఎందుకు? బంధం అనేది ఉంటే కదా ముక్తుడయ్యిండని చెప్పుకోవడానికి. బంధమే లేదు, ఎలా ముక్తుడైందని చెప్తావు నువ్వు? అతడు నిత్యముక్త స్వరూపుడు ఉన్నాడు, నిత్యం ముక్తుడే ఉన్నాడు. బంధ కాలేపి బంధ అభావ, నేను బద్ధుణ్ణి అని అనుకునేటప్పుడు కూడా వాడు బద్ధుడు కాదు. ఏ విధంగా మా గురువులు చెప్తూ ఉండరు. అది ఇక్కడ రామకృష్ణ స్వామి వాళ్ళు కూడా చెప్పారు ఆ దృష్టాంతం. ఏమిటి అంటే, ఒక చాకలి వానికి గాడిదలు చాలా ఉన్నాయి. ఆ బట్టలు మోసుకుపోవడానికి, తీసుకురావడానికి గాడిదలను పెంచుకుంటాడు కదా, చాలా ఉన్నాయి. సాయంత్రం పూట వాటిని అన్నిటినీ తన యొక్క కుటీరం దగ్గర, ఆ కుటీరం బయట అన్నిటినీ వరుసగా నిలబెట్టి వాటికి ఈపు మీద ఒక దెబ్బ కొట్టి ఆ కాలును తడిమి ఆ కాలు చుట్టూ చేయి దింపుతాడంట. రాత్రికి అన్నీ ఒక దగ్గర చేర్చి వాటిని ఉంచాలి కదా బయట పోకుండా. అయితే అన్నీ ఒక దగ్గర లైన్గా నిలబెట్టి ఈపు మీద ఒక చరుపు జరిచి తాను వంగి ఆ గాడిద యొక్క కాలుకు తడిమి దాన్ని ముట్టుకొని ఇట్లా చుట్టూ దింపుతాడంట. చెయ్యి దింపి ఆ వీపు మీద ఒక దెబ్బ కొట్టంగానే ఆ గాడిద అనుకుంటుందంట, నన్ను కట్టివేసాడు అనుకుంటుందంట. అది నన్ను కట్టివేసాడు, ఇక నేను ఇక్కడి నుంచి కదలలేను అనుకుంటుందంట. అది అందువల్ల అది తెల్లవారుజాము దగ్గర అట్లే నిలబడుతుంది. అక్కడి నుంచి కదలదు, కట్టివేసిండు అనుకుంటుంది. మళ్ళీ ఇక సూర్యోదయం అవుతూ ఉండగానే అరుణోదయానికే తాను లేస్తాడు. మళ్ళీ ఆ గాడిదల దగ్గర పోయి మళ్ళీ తాను వంగి ఆ కాళ్ళను తడిమి ఆ కాళ్ళ చుట్టూ చెయ్యి ఇట్లా తింపినట్టు చేసి మళ్ళీ ఒక దెబ్బ కొడతాడంట. దానికి దెబ్బ కొట్టగానే నన్ను విడిచిపెట్టాడు అనుకొని అది కదులుతుంది అంట. మనం గట్లే ఉన్నావు కదా. ఇప్పుడు ఆ సాకలి వాడు దాన్ని కట్టివేసిండా, విప్పిండా? విప్పలేదు, కట్టివేయలేదు. అనుకున్నది అది అంతే, నన్ను కట్టివేసాడని అట్లే నిలబడ్డది, విప్పాడని పోయింది. కట్టలేదు, విప్పలేదు. అట్లా మనం కూడా ఉట్టి భ్రాంతిలో పడి నేను బద్ధుణ్ణి ముక్తుణ్ణి అని అనుకుంటున్నాం. ఇంకొక దృష్టాంతం చెప్పాడు. ఒక రాజు అడవిలోకి వేటకు వెళ్ళాడు, వేట చేశాడు. మధ్యాహ్నం పూట ఇక ఎండ బాగా తీవ్రతరంగా అయింది. ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవాలి, కొన్ని నీళ్లు కూడా ఉంటే బాగుంటుంది కదా అని ఒక వృక్షం కిందకి వచ్చాడు. ఒక జలాశయం ఉంది, ఆ జలాశయం పక్కనే వృక్షం ఉంది. అయితే చాలా బాగుంది, చల్లని నీడ కూడా ఉంది, చల్లని నీరు కూడా ఉంది అని చెప్పి ఇక కాళ్ళు చేతులు కడుక్కొని దోశలతోని నీళ్లు ఇట్లా తాగుతూ ఉన్నాడు. తాగేసరికి ఒక బల్లి కడుపులోకి పోయింది. బల్లి ఆ నీళ్ళతోని బల్లి కడుపులోకి పోయింది. ఇక చూడు, ఇక బల్లి కడుపులో పోయినాక వానికి నిద్ర పడుతుందా? ఇంటికి వచ్చాడు, జబ్బు పడి పన్నాడు, ఇక మంచం పట్టాడు. నాకు బల్లి కడుపులో పోయింది, ఇక నేను బతక అని మంచం పట్టాడు. ఇక రాజవైద్యులు వచ్చి అతనికి చికిత్స చేస్తూ ఉన్నారు. అయినా కానీ చక్కగా కావడం లేదు.
ఇక నేను చచ్చిపోతా ఇక నేను చచ్చిపోతా అని పూర్తిగా బక్కచిక్కిపోయింది. ఇక ఒక పెద్ద మనిషి కొద్దిగా వివేకవంతుడు అతడు అన్నాడు, నువ్వు మింగినటువంటి బల్లిని నేను బయటకు తీస్తానన్నాడు. మింగిన బల్లిని నేను బయటకు తీస్తానన్నాడు. తీస్తావా? తీ అని రాజు అన్నాడు. అప్పుడు నేను రేపు వస్తా ఆ బల్లిని తీస్తేందుకు అని పోయి ఎక్కడో ఒక దగ్గర ఉన్నాయి కదా బల్లులు, అగో ఎన్ని ఉన్నాయి చూడగో, ఒకదాన్ని చంపిండు బల్లిని. చంపి దాన్ని గుప్తంగా పెట్టుకొని వచ్చిండు. అయితే ఇక ఆ బల్లి కడుపులో నుంచి బయటకు రావాలి కదా, ఉల్టీ చేయాలి, దాన్ని వమనం చేయాలి కదా, వమనం చేస్తే బయటకు వస్తుంది. మరి వమనం చేయడానికి ఒక ఔషధం కావాలి కదా. అప్పుడు ఒక ఊడుగ చెట్టు అని ఉంటుంది, ఊడుగ చెట్టు. ఆ చెట్టు చెక్కను దంచి దాన్ని పసరు విండి ఒక సీసాలో పోసుకొని తెచ్చి రాజా, ఇప్పుడు నేను ఈ ఔషధం నీకు తాగిపిస్తాను, నువ్వు వమనం చేస్తావు, వమనం చేసిన తర్వాత ఆ బల్లి బయటకు వస్తుంది అని చెప్పి తాగించాడు. ఆ చెట్టు రసము తాగించాడు. తాగినగానే ఇక వెంటనే తాగిందే తడవు 2 నిమిషాల లోపల ఇక ఉల్టీలు, వమనం, వాంతులు వచ్చేదే వచ్చినాయి. ఇక వాంతులు చేసుకొని ఆ రాజు స్పృహ తప్పి కళ్ళు మూసుకొని ఆడ పడిపోయినాడు. ఆ తెచ్చిన బలిని ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు ఆ వమనంలో వేసాడు, ఆ వాంతి చేసుకున్న దానిలో వేశాడు. రాజా బల్లి పడ్డది అన్నాడు. రాజా బల్లి బయట వచ్చి పడ్డంది అన్నాడు. పడ్డదా అని ఆ పండుకున్నాడని మళ్ళీ లేచిపోకున్నాడు. అమ్మ బతికి బయటపడ్డాను నేను అనుకున్నాడు కదా, బయట వచ్చేసింది, ఇక నాకు ప్రమాదం లేదు ఇక అనుకొని అప్పుడు మళ్ళీ ఎప్పటిలాగా స్వస్థుడైపోయినాడు. మళ్ళీ 2-3 రోజుల వరకు మళ్ళీ మంచిగా అయిపోయినాడు కదా. ఇప్పుడు బల్లిని మింగిన అనుకోవడము భ్రాంతి, బల్లి పోయింది అనుకోవడం కూడా భ్రాంతి. అది ఏం జరిగిందనంటే ఆయన నీళ్లు తాగేటప్పుడు ఆ చెట్టు ఆ కొమ్మ ఒకటి నీళ్ళ పైకి ఇట్లా వచ్చిందన్నమాట. ఆ కొమ్మకు ఒక బల్లి ఉన్నది అక్కడ. ఇతడు నీళ్లు తాగుతున్నప్పుడు ఆ బల్లి టక్కున ఇటు జరిగింది. అది ఇటు జరిగేసరికి ఆ నీడ, ఆ బల్లి యొక్క నీడ ఆ కడుపులో పోయినట్టు అయిపోయింది. అమ్మ నేను బల్లిని మింగినా అనుకున్నాడు. భ్రాంతి చూసారా, ఇంకట్లనే ఉన్నది మన భ్రాంతి కూడా. ఈ బంధం లేదు, మోక్షం లేదు, ఏది లేదు, అంతా ఉట్టిదే. ఇదంతా తెలంగాణగా తెల్లు కొట్టుకున్నట్టే ఉన్నది. చెప్పిన కదా కథ. ఏమంటారు, తాడు, ఆ పడవకు కట్టిన తాడు ఆ ఒడ్డుకు కట్టేసిండు. ఒడ్డుకు కట్టేసి ఇక మంచిగా తాగి వచ్చి మళ్ళీ పడవలో కూకొని మళ్ళీ ఇక తెల్లు కొట్టేదే కొట్టిండ్రు. రాత్రి అంతా కొట్టిండ్రు. ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉన్నారు. అది వదలలే, అది విడవలే. మన పని గట్లే ఉన్నది కదా. ఇదంతా ఉట్టిది. చివరికి శంకరాచార్యులు అంటారు, ఈ గురువు మిథ్యనే, ఈ శాస్త్రం మిథ్యనే, ఈ సత్సంగాలు మిథ్యనే, ఈ చాతుర్మాసం మిథ్యనే. అంతా ఉట్టిదే, భ్రమ లోపలనే చేస్తున్నాం ఇదంతా మనం. అయితే మరి దీనికి ఏమైనా ప్రయోజనం ఉందా లేదా? అంత ఉట్టిదే అని అంటే దీనికి ప్రయోజనం ఉందా లేదా? ఉంది. ఏమి అంటే ఇదంతా మిథ్యా అని తెలుసుకోవడమే ప్రయోజనం, ఇంత ఏం లేదు. ఇక నేను ముక్తుని, నేను బ్రహ్మను, నేను ఆత్మను అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? నువ్వు మొదలే ఉన్నావు. కేవలం ఈ ప్రతీతి ఏదైతే ఉందో సంసారం, ఇది మిథ్యా అని తెలుసుకోవడమే ప్రయోజనం. అది ఎలా తెలుస్తుంది? సత్సంగాల ద్వారానే తెలుస్తుంది, గురువుల ద్వారానే తెలుస్తుంది, శాస్త్రాన్ని అధ్యయనం చేస్తేనే తెలుస్తుంది. అందుకని ప్రయోజనం ఉన్నది. కానీ ఈ మిథ్యా సంసారంలోనే చేస్తున్నాం మనం. ఈ గురు శాస్త్రాలు, ఈ శ్రవణము, మననము, నిధిధ్యాసనము, ఈ సత్సంగాలు అన్నీ సంసారంలోనే, మిథ్యాలోనే, నిద్రలోనే చేస్తున్నాం మనం ఇదంతా. విచార సాగరంలో ఒక కథ చెప్పాడు సాధు నిశ్చలదాస్ స్వామీజీ వారు. ఒక రాజుకు స్వప్నం పడింది. ఆ స్వప్నంలో అతడు అలా వీధి గుండా పోతూ ఉంటే ఒక కుక్క కరిచింది. కుక్కనో నక్కనో ఏదో కరిచింది. కరిచిన తర్వాత అతనికి వైద్యుడు కావాల్సి వచ్చింది. వైద్యం చేయాలి అని ఒక వైద్యుని దగ్గర పోయాడు. వైద్యుని దగ్గర పోతే పైసలు ఇస్తే చేస్తా అంటాడు. కానీ ఈ రాజు ఆ స్వప్నంలో బికారి అయినాడు, బిచ్చగాడైనాడు. స్వప్నంలో పడితే కదా కళలు. వాడు ధనవంతుడే ఉంటాడు బాహ్య ప్రపంచంలో, కానీ వాడు బిచ్చగాడైనట్టు కలబడింది. వాడు బిచ్చగాడై తిరుగుతుంటే కుక్క కరిచింది. కుక్క కరిచిందని వైద్యుని దగ్గర పోతే వాడు డబ్బులు అంటాడు.
వాని దగ్గర ఒక కొత్త కూడా లేదు, ఒక్క నాణ్యం కూడా లేదు. అతడు నేను వైద్యం చెయ్యా అంటాడు. చూడు, ఈ విధంగా ఆవిడ స్వప్నం పడింది అంటాడు రాజు. మరి రాజు అంటే సామాన్యులా? పడుకున్నప్పుడు అతని చుట్టూ కాపలా వాళ్ళు ఉన్నారు. కుక్క వస్తుంది, ఆడికి నక్క వస్తుందా? రావడానికి వీల్లేదు. వచ్చి కరిచింది. వాడు బికారి అయినాడు. చక్రవర్తి ఉన్నాడు, అయినా కానీ కళలో బికారి అయినాడు, బిచ్చగాడి అయినాడు. వాళ్ళ దగ్గర వీడు కోటీశ్వరుడు. ఎన్ని రాజు అన్నప్పుడు ఏం తక్కువ ఉంటాయా? అంత ధనవంతుడే ఉండి కూడా వాళ్ళ దగ్గర ఒక చిల్లి గవ్వలేదు ఆడ స్వప్నంలో. మరి లేచే వరకు అన్నీ ఉన్నాయి. మరి స్వప్నం ఏమంటావు ఇప్పుడు? అది సత్యమా మిథ్యానా? మిథ్యా. అట్లా ఆ స్వప్నం వలనే ఇక ఈ స్వప్నం, ఈ జగత్తు కూడా అంటాడు. కాబట్టి మనకు ఈ బంధము కానీ మోక్షం కానీ వాస్తవంగా లేదు. మోక్షము కావాలి అనేటువంటి కోరికను కూడా సన్యసించు, త్యాగం చెయ్యి అంటాడు. ఇక్కడ వైతత్య ప్రకరణంలో అంటే మాండూక్య ఉపనిషత్తులో శ్రీ గౌడపాదాచార్యులు అంటారు, నా నిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక నా ముముక్షుర్ నవైముక్త ఇత్యేష పరమార్థత. కదా, ఉత్పత్తి లేదు, స్థితి లేదు, ప్రళయం లేదు, బద్ధుడు లేదు, సాధకుడు లేడు, ముముక్షు లేడు, గురువు లేడు, శిష్యుడు లేడు, శాస్త్రము లేదు, అంతా మిథ్యా. ఇదంతా మిథ్యా వ్యవహారం. మరి ఏం ఉన్నది? ఏది సత్యము అంటే కేవలము పరమాత్మ వస్తువు ఒక్కటే సత్యము. అది ఎవరో కాదు, నీవే. నీవే సద్రూపుడవు. ఇదంతా మిథ్య అని చెప్పింది. మరి అక్కడే మాండూక్యోపనిషత్తు మూలమంత్రం ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం అని అంటూ చెప్పింది. ఫస్ట్ తత్వం ఎట్లా ఉన్నదంటే ప్రపంచోపశమం, ప్రపంచము లేదు దాని యందు. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం ఏదైతే ఉందో ఇది వాస్తవంగా లేదు, ప్రపంచ ఉపశమనమైంది. శాంతం, కేవలము శాంత స్వరం, ఏ విక్షేపం లేదు, ఏ వ్యాపారం లేదు, ఏ కర్మ లేదు, ఏ జంఝాట్ లేదు, శాంత స్వరము. శివం అంటే మంగళ స్వరూపమైంది, ఆనంద స్వరూపమైంది. అద్వైతం, అద్వితీయమైనటువంటి వస్తువు ఒక్కటి మాత్రమే ఉంది, ఏదీ లేదు అని మాండూక్యోపనిషత్తు చెప్తుంది. ఆత్మయందు ద్వైతము మిథ్య అయినప్పుడు ఈ జగత్తు పుట్టనే లేదంటాడు. జగత్తు పుట్టనేలే. ఇప్పుడు మనకు తాడు మీద పాము భ్రాంతి అయిన చోట ఆ పాము పుట్టిందా? అక్కడ పుట్టిందంటే దానికి తల్లిదండ్రులు ఎవరు చెప్పు? తాడు మీద పాము కనపడింది కదా, అది పుట్టిందంటే దానికి తల్లిదండ్రులు చెప్పాలి, కారణం చెప్పాలనా లేదా? మరి తల్లిదండ్రులు ఎవరు చెప్పు? ఎవడు లేడు, కేవలం కనపడింది అంతే. అది పుట్టలే, ప్రతీతి అవుతుంది అంతే. అది చచ్చిందా? పోయిందా? ఎక్కడన్నా? ఎక్కడ పోలే. అట్లే ఈ జగత్తు అసలు పుట్టనే లేదంటాడు. కాబట్టే దానికి నాశనం అనే మాట కూడా లేదు. ఈ జగత్తు నాశనమైపోతుంది అనేది కూడా యోగ్యం కాదు. జగత్తు నాశనమైపోతుంది అంటే మొదలు ఉంటే నాశనమైపోతుంది. అసలు పుట్టనే లేదు, నాశనమైపోతుంది ఎట్లా? వంద్యాసుతుడు పుట్టిండా? కనపడ్డా? వాడు చచ్చాడా అంటే ఇది యోగ్యమా? ఒడ్రాలు కొడుకు వాడు పుట్టనే లేదు, చచ్చాడా అనేది ఇది సమంజసమా? చెప్పండి. సంభవమా? పుట్టనే లేదు, చచ్చేది ఎక్కడ? అట్లా ఈ జగత్తు పుట్టనే లేదు, నాశనం అవుతుంది అనేది కూడా ఇది యోగ్యమైన శబ్దం కాదంటాడు. అందువల్ల ఆత్మస్వరూపము అసంగము. కాబట్టి కర్తృత్వము నిజంగా లేనే లేదు. అసంగం ఉన్నది ఆత్మ, దేనితోని సంబంధమే లేదు. అది ఎట్లా కర్త అవుతుంది? కర్తృత్వం లేనప్పుడు కర్మ ఎక్కడా? బంధం ఎక్కడిది? బద్ధుడే లేనప్పుడు సాధకులు కానీ ముముక్షువులు కానీ ముక్తులు కానీ ఈ పరంపరనే లేదంటాడు. ఇంకో ఇదే పరమార్థము, ఇంకో ఇదే సత్యం. ఇది అజాతవాదం అంటారు దీనికి. వేదాంతంలోనే దృష్టివాదము, సృష్టివాదము, అజాతవాదం అని 3 ప్రకారాలు. అందులో శ్రేష్టమైనది అజాతవాదం. మాండూక్యోపనిషత్తు చెప్తుంది, యోగ వాసిష్టం చెప్తుంది. కాబట్టి పరమార్థ దృష్టితో చూస్తే జగత్తు ఉత్పన్నమే కాలేదంటాడు. ఇది అసలైన పరమార్థ వస్తువు, ఇది సత్యం. కనపడుతుంది కదా అంటే భ్రాంతి చేతే కనపడుతుంది, సత్యం కాదు అని. ఈ విధంగా మోక్ష సన్యాసం అనేటువంటి మాటకు అర్థము ఈ విధంగా ఉంది. అయితే ఇంకొక అర్థం కూడా ఉంది, మోక్షానికి సాధనము సన్యాసము, అందుకని మోక్ష సన్యాస యోగము అని కూడా చెప్పింది. అసలు మోక్షం అనేటువంటి ఇచ్చనే వదులుకో, మోక్షానికే సన్యాసం ఇయ్యని ఒక అర్థం. లేదా మోక్షానికి సన్యాసం సాధనం ఉన్నది కాబట్టి మోక్ష సన్యాసము అని ఈ విధంగా మరొక అర్థం కూడా
ఉంది అన్నమాట. ఆ సన్యాస యోగ ప్రక్రియ ఇందులో చెప్పబడింది కాబట్టి మోక్ష సన్యాస యోగం అనేటువంటి పేరు సార్థకం ఉన్నది అంటారు. కాబట్టి ఈ గీతలో ఈ అధ్యాయము చివరి అధ్యాయము ఉపసంహారాధ్యాయం అంటారు. అందువల్ల ఈ గీతలోని అన్ని అధ్యాయాల యొక్క ఉపదేశ సారాంశమే మొత్తం క్రోడీకరించి ఈ అధ్యాయంలో భగవంతుడు పొందుపరిచి చెప్తున్నాడు. ఈ అధ్యాయంలో సంపూర్ణంగా కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండ అన్నీ కూడా మిళితం చేసి సంక్షిప్తంగా చెప్తాడు మనకు. ఆ విషయాన్ని క్రమంగా రేపటి నుంచి 18వ అధ్యాయంలో మనం ప్రవేశమవుదాము. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.